దీని వెయిట్ వచ్చేసి అబోవ్ రియల్ ఫైర్ ఇంజిన్ అయితే అబోవ్ 40 to 50 tons ఉంటుంది. సో చూడండి, ఇది నిచ్చెన. సో ఈ నిచ్చెన ద్వారా దాదాపు ఒక 10 to 15 ఫ్లోర్స్ వరకు నిచ్చెన ఉంటుంది. ఈ పైన ఉంది. దీంట్లో ఫైర్మెన్ వెళ్ళి మన రెస్క్యూ ఆపరేటర్ వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేస్తారు. సో ఇది మొత్తం ఇలా కిందికి ఉండదు, ఇలా ఉంటుంది. సో ఇలా ఏదైనా ఉంటే పెద్ద కన్స్ట్రక్షన్ బిల్డింగ్కి సో ఇలా వేస్తారు, వేసి తీసుకొస్తారు. సో దాంతోపాటు ఇలా ఉంటుంది. దీన్ని ఇలా కిందికి వెళ్తుంది మిషన్ ఆపరేటింగ్లో. దిస్ ఈజ్ ద టోటల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇటు సైడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. సో ఈ ఆపరేటింగ్ సిస్టంలో ఈ బ్యాక్ సైడ్ పంప్స్ ఉంటాయి. సో ఇది చూడండి, ఈ సైడ్కి నిచ్చెన ఉంటుంది. ఈ నిచ్చెన ద్వారా ఇది చిన్న వాటికి నిచ్చెన ఉంటుంది. ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్. ఇదంతా ఆపరేటింగ్ ఉంటుంది. ఇక్కడ వాటర్ ఉంటాయి. ఈ వాటర్లో దాదాపు కొన్ని 100 to 3,000, 5,000, 10,000, 20,000, 50,000 అలా వాటర్ 50,000 లీటర్స్ వరకు వాటర్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ముందు డ్రైవర్ ఉంటారు, ఫైర్ ఇంజన్ డ్రైవర్. సో ఈ బ్యాక్ సైడ్లో దానికి సంబంధించి ఫైర్ ఆపరేటర్స్ ఉంటారు. ఈ పైన ఇది ఎయిర్ సంబంధించింది. ఇది లైట్స్. ఇక్కడ 5 వరకేమో బెల్ ఉండేది, గంట కొట్టుకుంటేది. సో ఇప్పుడు అలా కాదు, ఇది సేమ్ టు ఫైర్ ఇంజన్ లాగానే ఉంటుంది. ఈ ముందు ఇక్కడ ఉంటుంది. దీంతో ఇక్కడ ఏమైనా బండ్లు దిగబడడం కానీ అలాంటివి జరగడం కానీ జరిగినప్పుడు దీంతో తీస్తారు. సో ఈ బ్యాక్ సైడ్ పంపింగ్ పెట్టి పైప్ పెడతారు. పైప్ పెట్టి దీన్ని తీసుకొస్తారు. సో కింద చూడండి, కింద స్టాండ్ కూడా ఉంటుంది. ఇలా ఆగి కిందికి పెట్టి మనం డైరెక్ట్ తీసేటట్లు అలా ఉంటుంది. సో ఇది చూడండి, టోటల్ ఫైర్ ఇంజన్.